వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ కామధేను అమ్మవారి సన్నిధానం నుంచి ప్రారంభం. శాస్త్రోక్తంగా నిర్వహించిన అర్చకులు, అధికారులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. సో నిన్న పాల్గొన పౌర్ణమిని పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రి వద్ద శుక్రవారం ఉదయగిరి ప్రదక్షిణ భక్తి ప్రపత్తులతో జరిగింది. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల గిరి ప్రదక్షిణతో కోరిన కోరికలు తీరుతాయని ప్రతీతి. ఘాట్ రోడ్డు మొదట్లో ఉన్న శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుంచి ప్రారంభమైన గిరి ప్రదక్షిణతో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నిన్న అయితే కనుక వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ జరిగింది. ముందుగా ఆ కామధేను అమ్మవారి సన్నిధానం నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. నిన్న ముఖ్యంగా పాల్గొన పౌర్ణమి సందర్భంగా ఆ పౌర్ణమిని పురస్కరించుకొని ఈ గిరి ప్రదక్షిణ అయితే కనుక చేయడం జరిగింది. శాస్త్రోక్తంగా ఈ గిరి ప్రదక్షిణని అయితే కనుక అర్చకులు, అధికారులు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు, ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక కర్నూలు జిల్లాలో వింత ఆచారం. హోలీ వేళ స్త్రీ వేషధారణలో పురుషులు కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. కర్నూలు జిల్లాలో అయితే కనుక హోలీ పండుగ రోజు ఒక వింత ఆచారము ఉంది అని చెప్పేసి వార్త ఇచ్చారు. ముఖ్యంగా హోలీ రోజున అయితే కనుక పురుషులు స్త్రీ వేషధారణలో కనిపిస్తారు, అంటే స్త్రీలలాగా రెడీ అవుతారు అని చెప్పేసి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పేసి అక్కడ వాళ్ళకి నమ్మకము. ఈ నేపథ్యంలోనే హోలీ రోజున ఇలా చేయడం జరుగుతుంది. ఇంకా మరో వార్తాపత్రిక దిశ చూస్తే కనుక ఉక్రెయిన్ యుద్ధం ముగిసే ఛాన్స్, కాల్పుల విరమణపై పుతిన్తో ట్రంప్ చర్చ, ఫలప్రదంగా సాగిన సంభాషణ, సీజ్ ఫైర్ కు రష్యా అంగీకరించే అవకాశాలు ఎక్కువ, బలహీన స్థితిలో ఉన్న ఉక్రెయిన్ సైనికులను వదిలిపెట్టాలని కోరిన ట్రంప్. సో ఉక్రెయిన్ యుద్ధం ముగిసే ఛాన్స్ ఉంది అని చెప్పేసి చెప్తున్నారు ట్రంప్. దీనిపైననే, కాల్పుల విరమణ పైననే ట్రంప్ పుతిన్తో చర్చించారు. ఈ చర్చలు అయితే కనుక విజయవంతమయ్యాయి అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ట్రంప్ పుతిన్ని కోరింది ఒకటే, బలహీన స్థితిలో ఉన్న ఉక్రెయిన్ సైనికులను వదిలిపెట్టాలి అని చెప్పేసి పుతిన్ అయితే కనుక కోరడం జరిగింది. మరి ఇప్పటితో అయినా కూడా యుద్ధానికి ముగింపు పలుకుతారా లేదా అన్నదైతే కనుక చూడాలి.